హాయ్ హలో నమస్తే నా పేరు గణేష్ వెల్కమ్ బ్యాక్ టు బాలమిక్ ట్యూటోరియల్స్. సో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. ఫ్రెండ్స్ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే కాన్సెప్ట్ ఏంటంటే ఎస్టిమేషన్ ఆఫ్ మిషనింగ్ టైమ్స్లో ఆల్రెడీగా మనం ఇంట్రడక్షన్ అనేది ఒక వీడియోలో చూసాం అండ్ బేసిక్ ఫార్ములాస్ అనేది సెకండ్ వీడియోలో మనం చూసాం. అంటే ప్రాబ్లమ్స్ అనేది ఇచ్చేటప్పుడు ఏ విధంగా మనం క్యాల్కులేట్ చేయాలి అనేది. సో బేసిక్ ఫార్ములాస్ ఆల్రెడీ మీకు సెకండ్ వీడియోలో ఇవ్వటం అనేది చేశాను. అండ్ థర్డ్ వీడియోలో కూడా ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం అనేది చేసి చూపించాం ఏ విధంగా మనం క్యాల్కులేట్ చేయాలనేది. ఓకేనా ఫ్రెండ్స్, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. ఓకే, ఈజీ అయిపోతుంది మీకు ప్రాబ్లం చేయడం అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు ఇంకొక మోడల్తో తీసుకుంటున్నాం. ఏంటి మోడల్ అంటే ఒకసారి చూడండి. ఏ ప్రోడక్ట్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్, ఇక్కడ ఒక ఫిగర్ అనేది ఇచ్చాడు. ఓకే, ఈజ్ టు బి టర్న్డ్ ఫ్రమ్ 35 mm డయామీటర్ అండ్ 150 mm లాంగ్ ఎంఎస్ బార్. 35 mm బార్ డయామీటర్ తో 150 mm లాంగ్ ఉన్న ఒక ఎంఎస్ బార్ అనేది వాడు తీసుకున్నాడు. క్యాల్కులేట్ ద మిషనింగ్ టైమ్ రిక్వైర్డ్, మిషన్ టైం అనేది కనుక్కోవాలి. సో ఇఫ్ డెప్త్ ఆఫ్ కట్ ఈజ్ నాట్ ఎక్సీడ్ 5 mm, అంటే మనం డెప్త్ ఆఫ్ కట్ అనేది ఇచ్చేటప్పుడు 5 mm కన్నా ఎక్కువగా అనేది ఉండకూడదు. అండ్ ద కటింగ్ స్పీడ్ ఫర్ టర్నింగ్, ఫేసింగ్ అండ్ డ్రిల్లింగ్ 20 m/min. ఓకే, సో ఇక్కడ కటింగ్ స్పీడ్ అనేది టర్నింగ్ కటింగ్ స్పీడ్ అండ్ ఫేసింగ్ కటింగ్ స్పీడ్ అండ్ డ్రిల్లింగ్ కటింగ్ స్పీడ్ కూడా 20 m/min అని అన్నాడు. సో అండ్ ఫీడ్ ఈజ్ 1 mm ఫర్ రెవల్యూషన్ ఫర్ డ్రిల్లింగ్ అండ్ ఫేసింగ్ అండ్ 2 mm ఫర్ రెవల్యూషన్ ఫర్ టర్నింగ్ అండ్ బోరింగ్. ఇది వాడిచ్చిన డేటా. ఓకే, సో రైట్, ఒకసారి చూడండి వాడిచ్చిన డేటా నుంచి. ఓకే, సో 35 mm డయామీటర్ అండ్ 150 mm లాంగ్ లెంత్ అనేది ఇవ్వడం అనేది చేసేది. ఇది ఇనిషియల్ ఫిగర్. సో దీని నుంచి మనం మిషనింగ్ ప్రాసెస్ అనేది ఈ విధంగా మనం కన్వర్ట్ అనేది చేయాలి. సో ఈ విధంగా మనం కన్వర్ట్ అనేది చేసేటప్పుడు ఈ మిషనింగ్ ప్రాసెస్ లో ఈచ్ ఆపరేషన్స్ కి ఎంత టైం అనేది పడుతుంది అనేది మనం క్యాల్కులేషన్ అనేది చేయాలి. ఓకేనా, సో ఆ విధంగా చేయాలి అంటే ఈ ప్రోడక్ట్ నుండి రా మెటీరియల్ నుండి ఇది ఫినిష్డ్ ప్రోడక్ట్ గా మనం కన్వర్ట్ చేయాలి అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ స్టెప్స్ మిషనింగ్ ప్రాసెస్ అనేది మనం చేయాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 అలా ఉన్నాయనుకోండి. సో ఫస్ట్ స్టెప్ టైం క్యాల్కులేషన్ అనేది చేయాలి, ఎస్టిమేట్ అనేది చేయాలి. సెకండ్ స్టెప్ ఎస్టిమేషన్ ఆఫ్ టైం అనేది చేయాలి. ఇలా మనం ఎన్ని స్టెప్స్ అయితే తీసుకుంటామో అన్నిటికి కూడా మనం టైం ఎస్టిమేషన్ అనేది చేసి వాటిని టోటల్ ఎస్టిమేషన్ టైం అనేది మనం క్యాల్కులేట్ చేస్తే సింపుల్ సరిపోతుంది. ఓకే రైట్, సో ఇక్కడ వీడిచ్చిన ఫిగర్ నుంచి మనం ఒకసారి ఎక్స్పెక్ట్ చేయండి అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ స్టెప్స్ గా మనం తీసుకోవచ్చు. ఓకేనా, సో జస్ట్ థింక్ చేయండి ఒకసారి. అంటే 35 mm డయామీటర్ అనేది ఇచ్చాడు. ఓకే, 150 mm లాంగ్ అనేది ఇచ్చాడు. అంటే కానీ వీడి డయాగ్రామ్ నుంచి 100 + 40 అనేది ఇచ్చాడు. అంటే 10 mm ఎక్కడో మిస్ అయింది. సో ఆ 10 mm మిస్ అయింది అంటే ఏంటి, రా మెటీరియల్ నుండి ఫినిష్డ్ ప్రోడక్ట్ మనం తయారు చేస్తున్నాం కాబట్టి మనం కంపల్సరీగా ద సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్ లో ఫేసింగ్ అనేది కంపల్సరీ చేయాలి. కాబట్టి ఆ 10 mm అనేది ఏదైతే ఉందో ఆ 10 mm అనేది ఫేసింగ్ కింద పోతుంది. సో ఫస్ట్ స్టెప్ అనేది ఏంటి, ఇక్కడ ఫేసింగ్ అనేది తీసుకోవాలి. స్టెప్స్. ఓకే, స్టెప్స్ ఫస్ట్ వన్ ఫేసింగ్. ఓకే రైట్, సో ఫేసింగ్ అయిపోయింది. సో నెక్స్ట్ వన్ ఏంటి, అండ్ అగైన్ టర్నింగ్ అనేది చేయాలి. చూడండి ఫిగర్ ని మీరు చూసుకుంటే సరిపోతుంది. సో టర్నింగ్ అనేది ఈ 35 నుండి 525 అన్నాడు. అంటే ఇక్కడికి మీరు టర్నింగ్ అనేది చేయాలి 100 mm లెంత్ లో. అదైనా సెకండ్ స్టెప్ కు తీసుకోండి. లేదనుకుంటే ఇక్కడ 35 నుండి 30 వరకు ట్యాపర్ షేప్ అనేది కట్ చేశాడు 40 mm లెంత్ లో. ఇదైనా సరే మీరు సెకండ్ స్టెప్ గా మీరు తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా, సో ఇక్కడ నేను సెకండ్ స్టెప్ అనేది టర్నింగ్ అనేది తీసుకుంటున్నాను. సెకండ్ స్టెప్ అనేది టర్నింగ్. ఓకే, ఫ్రమ్ 5/35 టు 5/25 mm. ఆల్ డైమెన్షన్స్ ఇన్ mm లో ఉన్నాయి. ఓకే, అది సెకండ్ స్టెప్. లెంత్ ఎంత, 100 mm లెంత్. క్లియర్, సెకండ్ స్టెప్ అయిపోయింది.
సో థర్డ్ స్టెప్ తీసుకోండి. సో థర్డ్ స్టెప్ ఇక్కడికి ట్యాపర్ టర్నింగ్ ఫ్రమ్ 5 of 35 mm to 5 of ఇక్కడ చూడండి కార్నర్కి ఇక్కడికి 30 అంటే 5 of 30 వరకు. లెంత్ ఎంత 40, L ఈక్వల్స్ టు 40 mm. ఓకే, రెండు అయిపోయాయి. సో అండ్ అగైన్ ఫోర్త్ స్టెప్ అనేది ఏంటి, ఇక్కడ ఈ సెంటర్లో డాట్స్ పెట్టారు చూసారా, ఇది డ్రిల్ అంటే డ్రిల్లింగ్. ఓకే, ఎంత డ్రిల్లింగ్ అనేది 5 of ఇలా చూసుకుంటారండి, ఎంత డ్రిల్ ఉంది ఇక్కడ నేను ఇండికేట్ చేయలేదు. 5 of 15. ఓకే, 5 of 15 mm. ఓకేనా, అది డ్రిల్లింగ్. లెంత్ ఎంత, ఇక్కడ నుంచి ఇంతవరకు కూడా అలాంగ్ ద పీస్ అంటే 100 + 40 140, L ఈక్వల్స్ టు 140 mm లెంత్. ఓకే, డ్రిల్లింగ్. తర్వాత ఇంకేం చేయాలి, ఇది ఒకటి మనకు కనబడుతుంది బోరింగ్ అనేది, అంటే ఎన్లార్జ్ ద హోల్. ఎంత లెంత్ ఎంత, ఇక్కడికి 5 mm లెంత్. ఓకేనా, 5 mm లెంత్ లో మనం బోరింగ్ అనేది చేసాం. ఈ బోరింగ్ డయామీటర్ ఎంత 20. ఓకేనా, డ్రిల్ తర్వాత మనం చేయాల్సింది ఏంటి, 20 బోరింగ్ ఫ్రమ్ ఎక్కడ నుండి ఇక్కడికి 5 of 15 నుంచి పైకి ఎక్స్టెన్షన్ చేసాం, ఎన్లార్జ్ ద హోల్ కాబట్టి. ఫ్రమ్ 5 of 15 to 5 of 20 mm వరకు. లెంత్ ఎంత 5 mm. 5 స్టెప్స్ అయ్యా. ఓకే, ఇంకంతే, అన్నీ అయిపోయాయి, స్టెప్స్ అన్నీ అయిపోయాయి. క్లియర్గా ఫిగర్ అబ్జర్వ్ చేయండి. ఓకే, సో అండ్ ఫైనల్లీ 6th స్టెప్ ఈస్ టోటల్ టైమ్ క్వశ్చన్ మార్క్. ఇది టోటల్ గివెన్ డేటా. ఓకేనా, అండ్ రైట్. సో ఫస్ట్ వన్ ఏమని అన్నాం, ఫేసింగ్ అని అన్నాం. ఓకే, ఒకసారి మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఫేసింగ్ అనేది చేసేటప్పుడు వర్క్ పీస్ ని మనం హోల్డ్ చేసి ఈ విధంగా టర్నింగ్ అనేది జరుగుతుంది కాబట్టి మనం ఓన్లీ ఈ డెప్త్ ఆఫ్ కట్ అనేది సెంటర్ యాక్సిస్ వరకు ఇస్తే అవతల కూడా కట్ అయిపోతుంది. అవును కదా, కట్ అయిపోతుంది. కాబట్టి సో దీని యొక్క లెంత్ అనేది ఇది D అనుకుంటే D/2 అనేది మనం లెంత్ గా మనం తీసుకోవాలి. ఎందువల్ల టోటల్ డయామీటర్ అంతా కూడా మనం డెప్త్ ఆఫ్ కట్ ఇవ్వం, ఓన్లీ హాఫ్ పొజిషన్ వరకే మనం డెప్త్ ఆఫ్ కట్ ఇస్తాం. మిగిలిన హాఫ్ అనేది ఆటోమేటిక్ రెవల్యూషన్ అవుతుంది కాబట్టి కటింగ్ ప్రాసెస్ కింద పోతుంది. కాబట్టి లెంత్ అనేది సో ఇది D అనుకుంటే, ఇక్కడ D అనుకుంటే D/2 అయితే లెంత్ అనేది వస్తుంది. ఓకేనా, సో రైట్. ఫస్ట్ స్టెప్ ఏంటి, ఫేసింగ్. ఓకే, సో ఇక్కడ టైం, ఫస్ట్ వన్ ఏంటి, టైం అనేది మిషనింగ్ టైం T1 ఈక్వల్స్ టు, ఇక్కడ ఫేసింగ్ కి మీకు లాస్ట్ క్లాస్ లో కూడా మీకు బేసిక్ ఫార్ములాస్ అనేది ఇచ్చాను. ఓకే, సో ఇక్కడ ఫేసింగ్ కి మిషనింగ్ టైం అనేది 2 × L/F × N. ఇక్కడ 2 అనేది ఏంటంటే మనం ఫేసింగ్ అనేది చేస్తున్నాం, బోత్ సైడ్స్ చేస్తున్నాం కాబట్టి × 2 తీసుకోండి. లేదు సింగిల్ సైడ్ మీరు చేస్తే ఈ 2 అనేది మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా, క్లియర్. ఓకే, ఓకే. ఇప్పుడు లెంత్ అనేది ఎంత, L ఈక్వల్స్ టు మనకు కావాలి అంటే D/2. సో D ఎంత 35/2 అంటే 17.5. ఓకేనా, ఎంఎంస్ యూనిట్స్ కంపల్సరీ మర్చిపోకండి. ఓకే, సో నెక్స్ట్ F ఫీడ్ ఎంత 1 mm ఫర్ రెవల్యూషన్. ఓకే, అండ్ N అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి అంటే S/5 × D. ఓకేనా, S అంటే కామన్ గా 1 ఇచ్చాడు కదా, మొత్తం అంట్లకి ఎంత 20. ఓకే, 20/5 × D డయామీటర్ ఎంత 35 అంటే 0.035 అనేది మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది, 181.89 RPM అనేది N వచ్చింది.
సో డైరెక్ట్ వాల్యూస్ దీంట్లో వేసేయండి. 2 అంటే బోత్ సైడ్స్ ఒకేసారి క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఓకే, సో 2 ఇంటూ ఎల్ అంటే 17.5 బై 1 ఇంటూ 181.89 ఇది. ఓకేనా, సో క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? 0.1924 మినిట్స్ అనేది వచ్చింది. అది మెషినింగ్ టైమ్ ఆఫ్ ఫేసింగ్ 0.1924 మినిట్స్. ఓకే, నెక్స్ట్ సెకండ్ స్టెప్, స్టెప్ 2. స్టెప్ 2 ఏంటి? టర్నింగ్ ఫ్రమ్ 35 to 25 2 డయామీటర్స్ ఇచ్చాడు. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏంటి? టర్నింగ్ ఫ్రమ్ 5 of 35 అంటే D1 అనుకోండి దీన్ని, టు 5 of 25 ఇది D2 అనుకోండి. ఓకే, సో ఇక్కడ 2 డయామీటర్స్ ఇచ్చారు కాబట్టి ఎన్ని నెంబర్ ఆఫ్ 35 డయామీటర్ 25 డయామీటర్ కట్ చేయాలి అని అన్నాడు కాబట్టి ఎన్ని నెంబర్ ఆఫ్ కట్స్ అనేది మనం తీసుకోవాలి ఫస్ట్ కేసు. ఓకే, ఎన్ని నెంబర్ అంటే డైరెక్ట్ మనం ఫార్ములా అనేది, సో టైం టర్నింగ్ మెషినింగ్ టైం అనేది T2 ఈక్వల్స్ టు L/F ఇంటూ N అనేది మనం వేసేయచ్చు డైరెక్ట్ గా. ఓకే, సో ఇది వేసేయాలంటే ఎన్ని నెంబర్ ఆఫ్ స్ట్రోక్స్ అనేది ఇవ్వాలి, ఎన్ని నెంబర్ ఆఫ్ కట్స్ అనేవి ఉంటాయి, ఒకే కట్స్ లో మనం ఇచ్చేయచ్చా లేదా నెంబర్ ఆఫ్ కట్స్ అనేది మనం ఇవ్వాలా. ఓకేనా, సో కాబట్టి నెంబర్ ఆఫ్ కట్స్ N ఈక్వల్స్ టు D1 మైనస్ D2 బై 2 ఇంటూ డెప్త్ ఆఫ్ కట్. ఓకేనా, సో ఇక్కడ D1 ఎంత 35 మైనస్ 25 బై 2 ఇంటూ డెప్త్ ఆఫ్ కట్ 5 అనేది వాడిచ్చాడు. ఓకే, ఈక్వల్స్ టు 10 బై 5 ఇంటూ 2 10 అంటే అప్రాక్సిమేట్లీ 1 కట్. 1 కట్ కాబట్టి నో ప్రాబ్లం. ఓకే, సో ఇప్పుడు లెంత్ ఎల్ ఎంత? 100 mm లెంత్ కదా, ఇక్కడ ఇక్కడికి ఓన్లీ 100 mm లెంత్. ఓకే, ఎల్ ఈక్వల్స్ టు 100 mm లెంత్. ఎఫ్ టర్నింగ్. ఓకే, సో టర్నింగ్ ఎంత తీసుకుంటాడు? ఎఫ్ అనేది 2. ఓకేనా, మీటర్ ఫర్ మినిట్ అండ్ ఎన్ అనేది కావాలి. ఓకే, క్వశ్చన్ మార్క్. సో ఎన్ ఈక్వల్స్ టు ఎస్ బై 5D. ఓకే, డి అనేది ఏంటి? ఇక్కడ ఎక్కడి నుండి ఎక్కడి వరకు మనం టర్నింగ్ అనేది చేసాం అంటే 35 నుండి 25 చేసాం కాబట్టి డి అనేది 35 అనేది మనం తీసుకుంటాం. ఓకేనా, సో ఎస్ అంట్లకి కామన్ కదా, 20 బై 5 ఇంటూ 0.035 ఎంత వస్తుంది? ఇక్కడ 181.89 RPM అనేది వచ్చింది. ఓకే, సో డైరెక్ట్ వాల్యూస్ దీంట్లో వేసేయండి. ఎల్ ఈక్వల్స్ టు 100 బై ఎఫ్ అంటే 2 ఇంటూ 181.89. సో ద వాల్యూ ఈజ్ ఓకే 0.2748 అంతేనా? ఓకే, రైట్. మినిట్స్. ఇది మెషినింగ్ టైమ్ ఆఫ్ టర్నింగ్. ఓకే, నెక్స్ట్ వన్ taper turning, third step. Okay, step 3, taper turning from 5 of 35 mm to 530 mm. అంతే కదా, అంటే ఇక్కడ 2 డయామీటర్స్ ఇచ్చాడు, ఇది D1 ఇది D2. ఓకేనా, సో ఇక్కడ టైం T3 కాబట్టి L/F ఇంటూ N. ఓకే, సో ఇక్కడ కూడా మీరు నెంబర్ ఆఫ్ N ఈక్వల్స్ టు D1 మైనస్ D2 బై 2 ఇంటూ DC. ఓకే, క్యాలిక్యులేట్ చేయాలి, 2 డయామీటర్స్ ఇచ్చారు కాబట్టి D1 35 మైనస్ 30 సింపుల్, 2 ఇంటూ ఇదంతా 5 అంటే 5/10. సో
0.5 అప్రాక్సిమేట్లీ 1 కట్ గానే మనం తీసుకోవాలి. ఓకే, సో క్లియర్. ఓకేనా, రైట్. ఇప్పుడు చూడండి లెంత్ ట్యాప్డ్, ఎంత ట్యాప్డ్ ఇది, ఇక్కడ దగ్గరికి లెంత్ 40. ఓకే, ఇంకా ఎఫ్ 2 మీటర్ ఫర్ మినిట్ అండ్ ఎన్ S/5 into D. ఓకే, సో S ఈక్వల్స్ టు సేమ్ సిమిలర్ 20, అన్నిటి కూడా 20 కాబట్టి 5 into D 0.035. ఓకే, ఎంత వస్తుంది, 181.89 RPM. ఓకే, రైట్, క్లియర్. L ఎంత 40, F ఎంత 2 into 181.89. ఓకేనా, సో దీన్ని మీరు క్యాల్కులేట్ చేస్తే ఎంత వస్తుంది, 0.1099 మినిట్స్. ఇది మిషనింగ్ టైమ్ ఆఫ్ ట్యాపర్ టర్నింగ్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్, డ్రిల్లింగ్. ఓకే, స్టెప్ 4 డ్రిల్లింగ్ 5 of 15 mm వాడిచ్చింది. ఓకే, కాబట్టి ఎల్ ఎంత 140 టోటల్ లెంత్ ఆఫ్ ద పీస్ కాబట్టి. ఓకే, సో ఇప్పుడు మిషన్ టైం అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ T3 అయింది కాబట్టి T4 ఈక్వల్స్ టు L/F into N. ఓకే, L ఓకే, ఓకేనా, F అంటే 1 మీటర్ ఫర్ మినిట్. ఓకేనా, ఇంకేమన్నాడు, N అనేది కావాలి అంటే S/5D. ఓకే, సో S అంటే 20/5 into D ఎంత 15 కదా. ఓకే, అంటే 0.015 ఎంత వస్తుంది ఇక్కడ, 424.41 RPM. ఓకే, వాల్యూస్ తీసుకొచ్చేయండి. L 140/1 into 424.41 ఎంత వస్తుంది ఇక్కడ, క్యాల్కులేట్ చేస్తే 0.3298 మినిట్స్. ఇది T4. ఓకే, సో డ్రిల్లింగ్ అయింది. నెక్స్ట్ ఇంకేముంది ఇక్కడ, బోరింగ్ ఉంది కదా. స్టెప్ 5 బోరింగ్ ఫ్రమ్ 5 of 15 నుంచి, కింద నుంచి కదా ఇలా ఎక్స్టెండ్ ఎలాట్ ద హోల్ అయింది. సో 5 of 15 to 5 of 20. ఓకే, ఓకే, అండ్ అగైన్ T5 మిషనింగ్ టైం ఈక్వల్స్ టు L/F into N. ఓకే, L ఈక్వల్స్ టు లెంత్ ఎంత అన్నాం 5. ఓకే, నెక్స్ట్ F ఎంత వస్తుంది ఇక్కడ, 2 మీటర్ ఫర్ మినిట్. L F ఓకే, N S/5D. ఓకే, S అంటే 20, 5 అంటే ఎక్కడ నుండి ఎక్కడి వరకు వెళ్ళింది, D అనేది 15 to 20. ఓకేనా, సో కాబట్టి 0.015 ఈక్వల్స్ టు 424.41 RPM. N తెలిసిపోయింది. L 5/2 into 424.41 ఈక్వల్స్ టు 0.00589 మినిట్స్. ఇది T5 మిషనింగ్ టైమ్ ఆఫ్ బోరింగ్. అండ్ ఫైనల్ స్టెప్ ఈస్ 6th టోటల్ టైం. T ఈక్వల్స్ టు T1 ప్లస్ T2 ప్లస్ T3 ప్లస్ T4 ప్లస్ T5. మొత్తం
T1, T2, T3, T4 అనేది క్యాల్కులేట్ చేసేయండి. మొత్తం అంతా క్యాల్కులేట్ చేస్తే ఓవరాల్ గా సో T1 ఈజ్ 0.1924 ప్లస్ 0.2748 ప్లస్ 0.1099 ప్లస్ 0.3298 ప్లస్ 0.00589 మొత్తం అంతా క్యాల్కులేట్ చేస్తే 0.9127 మినిట్స్. ఇది టోటల్ టైం. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.